ప్రపంచంలో తనని తాను గొప్ప అనుకోవడానికి ఏ ప్రయత్నమైనా చేస్తాడు. ఆ ప్రయత్నమే ఇది. ఈ విశ్వం అనంతమైనది. అలా భూమి మీద మాత్రమే జీవం ఉందనుకోవడం మూర్ఖత్వం. ఈ భూమికి ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఒక జీవగ్రహం ఉంది. దాని పేరే జైరాన్. కానీ అక్కడ ఆ ప్రజల మూర్ఖత్వం వల్ల ఆ గ్రహం కాలుష్యంతో నిండిపోయింది. ప్రభు, మన గ్రహంలో కాలుష్యం పెరిగిపోతుంది. ఇలాగే కొనసాగితే మనం ఎవరం బతకలేం. మీరే ఏదో ఒకటి చేయండి. ఇక లాభం లేదు. అయితే ప్లాన్ 099ని నా తమ్ముడు కలితో అమలుపరచండి. భూమి ఎంతో అద్భుతం. ఈ మూర్ఖ ప్రజల్ని మన బానిసల్ని చేయాలి. ఇక ఈ విశ్వం నా చేతిలో. ఖాన్ విధ్వంసం మొదలు. ఇతని పేరు విరాజ్. ఈయన నా ప్రాణ స్నేహితుడు. చూసారుగా బాడీ ఎలా ఉందో. ఇతను మార్షల్ ఆర్ట్స్ లో చాలా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. విరాజ్ ఎంత ఫన్నీగా ఉంటాడో అంతే కోపంగా ఉంటాడు. చిన్నప్పుడు నన్ను పెద్ద డాగ్ అటాక్ నుంచి కాపాడాడు. యా, ఇట్స్ మీ. మీ నేమ్? హే ధ్రువ, అదిగో మనీషా. హలో. తను నా ఫ్రెండ్ మనీషా. తను ఎంతో ఇంటెలిజెంట్. తన ఇంటెలిజెన్స్ కి క్లాస్ లో ప్రతి ఒక్కరు తననే డౌట్స్ అడిగేవారు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సింపుల్ గా సాల్వ్ చేస్తుంది. టెక్నాలజీ అంటే చచ్చి అంత ఇష్టం. తను చాలా ధైర్యంగా ఉంటుంది. ఎవ్వరికీ భయపడదు. ఇక నా విషయానికి వస్తే, కాస్త మెల్లగా వెళ్ళండి. సర్లే కానీ ఎగ్జామ్ ఎలా రాశారు? వస్తాయిలే, ఒక 23 మార్క్స్ అలా. ధ్రువ, మరి నీ సంగతి? నీ అంత మార్క్స్ అయితే రావులే. త్వరగా వెళ్దాం, చీకటయ్యే సమయం అయిపోయింది. అసలు ఇది ఎప్పుడు జరిగింది? అంకుల్ అర్జున్. నాన్న, అంకుల్ అసలు ఏం జరిగింది? నేను చెప్పేది విను. మన భూమిని అంతం చేయడానికి వేరే గ్రహం నుండి ఎవరో వస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నాన్న? ఆ ల్యాబ్కి వెళ్ళు. ఇక నుంచి ఈ భూమి మీద ఎన్నో విధ్వంసాలు జరగబోతున్నాయి. ఒక్క విషయం మాత్రం విను. ధైర్యంగా ఉండు. జాగ్రత్త. మిమ్మల్ని వదిలేసి ఎలా? ధ్రువ, ఆ ల్యాబ్ ఎక్కడుంది? ఇంకెంత దూరం వెళ్ళాలి ధ్రువ? నన్ను ఫాలో అవ్వండి. ఇది ల్యాబా? ఇంత పెద్ద ల్యాబ్ లో మనం ఎక్కడికి వెళ్ళాలి? ధ్రువ నువ్వు స్ట్రైట్, మనీషా నువ్వు లెఫ్ట్, నేను రైట్. వాట్ ఏ ల్యాబ్! అనుకున్న దానికంటే పెద్దగానే ఉంది. ఏంటిది ఇలా మెరుస్తుంది? ఓ, ఇక్కడ లైబ్రరీ కూడా ఉందా? ధ్రువ,
ధ్రువ అసలు ఏంటిది? వెల్, నా పేరు పంచభూతం. అసలు ఎవరు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పానుగా, నా పేరు పంచభూతం. ధ్రువ జాగ్రత్త. లే ధ్రువ, లే లే ధ్రువ. నాకేం జరిగింది? ధ్రువ, నా వల్ల కావట్లేదు. నువ్వు తట్టుకోవాలి, ఎందుకంటే ఈ పవర్స్ మామూలువి కాదు. మా నాన్న చెప్పిన దాని ప్రకారం ఎందరో సైంటిస్ట్ ఎలిమెంట్ మీద రీసెర్చ్ చేసి ఒక శక్తిని కనిపెట్టారు. దాని ప్రతి సెల్లో అగ్ని, నీరు, వాయు, భూమి మరియు ఆకాశం ఉంది. ఓ, ఇదేమైనా టెక్నాలజీయా? ధీరాజ్, ధ్రువ ఏదైనా మాట్లాడండి. మనం ఏం చేయబోతున్నాం? కదా